ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గానే ఒక కొత్త ఈవీ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ పాలసీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి, కాకపోతే సబ్సిడీస్ కి దీనికి ఎలాంటి సంబంధం అనేది లేదు. ఫేమ్ టు సబ్సిడీ ఈ మార్చ్ 31వ తేదీన అయితే ఎండ్ అవబోతుందని మీ అందరికీ తెలుసు. అయితే ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 ని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వారైతే పాస్ చేసేసారు. సో ఆ స్కీమ్ లోని భాగంగా ప్రతి ఎలక్ట్రిక్ 2 వీలర్ కి 10,000 రూపాయలు, లైట్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి 25,000 రూపాయలు అండ్ హెవీ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి 50,000 రూపాయల సబ్సిడీ అనేది లభిస్తుంది. దానిపై ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను, మిస్ అయిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, ఒకసారి వెళ్ళి చూసుకోండి. అయితే కొత్తగా రిలీజ్ చేసిన పాలసీ వచ్చేసరికి ఎలక్ట్రిక్ కార్స్ పైన ఉండే ఇంపోర్ట్ డ్యూటీ గురించి. సో ఈ కొత్త పాలసీ ఏంటి, దీని వల్ల మనకి ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ స్కీమ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ కొత్త పాలసీ వచ్చేసరికి ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఉండే ఇంపోర్ట్ ట్యాక్స్ పైన. ఇప్పటి వరకు మన ఇండియాలో ఒక ఎలక్ట్రిక్ కార్ని వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాలంటే దానిపైన మనం 70 నుండి 100% ఇంపోర్ట్ ట్యాక్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాల్సి వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మహీంద్రా లాంటి కంపెనీస్ వాళ్ళ ఎలక్ట్రిక్ కార్లని ఇండియాలోనే తయారు చేస్తారు. ఇండియాలో ఉన్న కాంపోనెంట్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ సొంత ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ కార్లని వాళ్ళు తయారు చేసి బయట మార్కెట్లోనైతే అమ్ముకుంటారు. కాకపోతే BYD అండ్ కియా లాంటి కంపెనీలు వేరే దేశాల నుండి వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ని ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడైతే వాళ్ళు సేల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం BYD సీల్ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే తీసుకుందాము. రీసెంట్గానే ఆ కార్ మన ఇండియాలోనైతే లాంచ్ అవడం జరిగింది. చైనాలో ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ 22 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. సో చైనా నుండి మన ఇండియాలోకి ఇంపోర్ట్ చేసినందుకు BYD మన ఇండియన్ గవర్నమెంట్కి 100% ట్యాక్స్ అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ పైన చెల్లించాలి. ఈ కార్ మన ఇండియాలో 43 లక్షల ఎక్స్షోరూమ్ కాస్ట్కి అయితే లాంచ్ అయింది. అంటే చైనాలో 22 lakhsకి అమ్ముడయ్యే ఒక ఎలక్ట్రిక్ కార్ మన ఇండియాకి వచ్చేసరికి దాని కాస్ట్ 43 లక్షలు అయితే అయింది. సో ఇలా ఏ కంపెనీ అయినా సరే వేరే దేశాల నుండి ఎలక్ట్రిక్ కార్స్ని మన ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే 70 to 100% ట్యాక్స్ అనేది ఆ కంపెనీ ఇండియన్ గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. టెస్లా మన ఇండియాకి ఇప్పటి వరకు రాకపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఈ ఇంపోర్ట్ ట్యాక్సే. టెస్లా ముందుగా మన ఇండియన్ గవర్నమెంట్కి ఈ ఇంపోర్ట్ ట్యాక్స్ని తగ్గించమని వాళ్ళైతే రిక్వెస్ట్ చేశారు. మన ఇండియన్ గవర్నమెంట్ దానికైతే ఒప్పుకోలేదు. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు యూఎస్కి వెళ్ళి ఎలాన్ మస్క్ గారిని కలిసినా కానీ, ఎలాన్ మస్క్ గారు ఇండియన్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసినా కానీ ఇంతవరకు ఆ డీల్ అనేది క్లోజ్ కాలేదు. టెస్లా ఇంకా మన ఇండియాలోనైతే అడుగు పెట్టలేదు. బట్ ఈ కొత్తగా రిలీజ్ చేసిన పాలసీ వల్ల టెస్లా ఖచ్చితంగా మన ఇండియాలోకి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ కొత్త పాలసీలో ఉన్న రూల్స్ ఏంటంటే ఇంపోర్ట్ ట్యాక్స్ని వీళ్ళైతే తగ్గించారు. 70 నుండి 100% ఉండే ఇంపోర్ట్ ట్యాక్స్ని వీళ్ళు ఇప్పుడు 15% అయితే తగ్గించడం జరిగింది. సో ఈ రూల్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ టెస్లా అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా టెస్లా మన ఇండియన్ గవర్నమెంట్ని ఏమని రిక్వెస్ట్ చేసిందంటే, మేము ఇండియాలో ఫ్యాక్టరీని బిల్డ్ చేస్తాము, ఇండియాలోనే ఎలక్ట్రిక్ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాలోనే కాకుండా గ్లోబల్గా ఉన్న అన్ని కంట్రీస్కి మేము ఎలక్ట్రిక్ కార్స్ని సేల్ చేసుకుంటామని టెస్లాని అయితే ఇండియన్ గవర్నమెంట్ని కోరింది. బట్ దానికి ఒక షరత్ అయితే పెట్టింది, మీరు 100% ఉన్న ఇంపోర్ట్ ట్యాక్స్ని మా కోసం 15%కి తగ్గించండి, అప్పుడు మా ఎలక్ట్రిక్ కార్లని ఇంపోర్ట్ చేసుకొని ఇండియాలో సేల్ చేస్తాము. అక్కడున్న మార్కెట్ని స్టడీ చేసి ఒక 2 నుండి 3 సంవత్సరాల తర్వాత మేము అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ని సెటప్ చేసి అప్పుడు ఆ కార్లను అక్కడ తయారు చేస్తామని టెస్లా ఇండియన్ గవర్నమెంట్ అయితే కోరింది. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ అయితే దానికి ఒప్పుకోలేదు. ఇంపోర్ట్ ట్యాక్స్ని తగ్గించే ప్రసక్తే లేదు అన్నప్పుడైతే తేల్చి చెప్పేశారు. సో ఇలా ఒక్క కంపెనీస్కి ఆ ట్యాక్స్ రిలాక్సేషన్ అనేది ఇస్తే వేరే కంపెనీస్ కూడా ఫీల్ అవుతాయి, ఐ మీన్ రూల్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయని చెప్పి ఇప్పుడు కొత్తగా ఒక పాలసీని పాస్ చేసింది. సో ఈ పాలసీలోని భాగంగా ఏ కంపెనీ అయినా సరే, ఏ గ్లోబల్ కంపెనీ అయినా సరే ఇండియాలోకి వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆ ఇంపోర్ట్ చేసుకున్న ఎలక్ట్రిక్ కార్స్ పైన 70 నుండి 100% ట్యాక్స్ కట్టే బదులు కేవలం 15% ట్యాక్స్ కట్టేలా ఈ కొత్త పాలసీలోనైతే రాసింది. బట్ దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. ఇండియన్ గవర్నమెంట్తో అంత ఈజీ అయితే కాదు. ట్యాక్స్ని తగ్గించిందంటే ఖచ్చితంగా ఏవో ఒక లొసుగులు ఉండే ఉంటాయి. అటు ఆ మ్యానుఫ్యాక్చరర్కి లాభం ఉండాలి, ఇటు మన ఇండియన్ గవర్నమెంట్కి కూడా లాభం ఉండాలి. ఇప్పుడు ట్యాక్స్ని తగ్గించారంటే అక్కడ కంపెనీకి ఖచ్చితంగా లాభం ఉంటుంది. బట్ మన ఇండియన్ గవర్నమెంట్కి కూడా లాభం రావాలంటే ఇక్కడ కొన్ని వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే పెట్టారు. సో ఇప్పుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో చూద్దాము. ఈ పాలసీలో ఉన్న ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఆ మ్యానుఫ్యాక్చరర్ అంటే ఎవరైతే 15% ఇంపోర్ట్ ట్యాక్స్ పే చేసి ఆ ఎలక్ట్రిక్ కార్లను మన ఇండియాలోకి ఇంపోర్ట్ చేస్తున్నారో, ఆ ఇంపోర్ట్ చేసిన డేట్ నుండి 3 సంవత్సరాలలోగా 4,150 కోట్లు మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది బిల్డ్ చేయాలి. అంటే ఈ రోజు ఆ మ్యానుఫ్యాక్చరర్ మన ఇండియాలోకి ఎలక్ట్రిక్ కార్స్ని ఇంపోర్ట్ చేసి 15% ట్యాక్స్ కడుతున్నారు
చెప్తున్నాడంటే రానున్న 3 సంవత్సరాల తర్వాత అతను మన ఇండియాలో 4150 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేయాలి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ని కూడా అతను ఇక్కడే నిర్మించుకోవాలి. అలా అయితేనే ఈ ఇంపోర్ట్ ట్యాక్స్ ఏదైతే తగ్గించారో అది ఆ కంపెనీకి వర్తిస్తుంది. అంతేకాకుండా సంవత్సరానికి కేవలం ఆ కంపెనీ 8000 ఎలక్ట్రిక్ కార్లని మాత్రమే ఇంపోర్ట్ చేయగలగాలి. దానికన్నా ఎక్కువ ఇంపోర్ట్ చేస్తామంటే దానిపైన 100% ట్యాక్స్ అనేది ఆ కంపెనీ పే చేయాల్సి ఉంటుంది. ఇంతేకాకుండా ఆ ఎలక్ట్రిక్ కార్స్లో వాడే 35% ఆఫ్ ద కాంపోనెంట్స్ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ నుండే వాళ్ళైతే తీసుకోవాలి. అండ్ ఆ ప్లాంట్ నిర్మించిన 5 సంవత్సరాలలోగా ఆ కార్స్లో వాడే 50% ఆఫ్ ద కాంపోనెంట్స్ మన లోకల్ వెండర్స్ నుండే తీసుకోవాలి. సో ఈ 4 టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకుంటేనే ఆ కంపెనీకి 100% నుండి 15%కి ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది తగ్గిస్తామని ఇండియన్ గవర్నమెంట్ అయితే చెప్పింది. సో దీనివల్ల ఎవరికి లాభం ఉంటుంది అని ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసరికి ఫారిన్ కంపెనీస్కి చాలా లాభం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ కార్స్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. టెస్లా, బీవైడీ లాంటి ఎన్నో గ్లోబల్ కంపెనీస్ మన ఇండియాలో వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ని సేల్ చేద్దామని ఎప్పటి నుండో ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ ఈ 100% ఇంపోర్ట్ డ్యూటీ వల్ల వాళ్ళైతే ఆగిపోతున్నారు. సో ఎవరికైతే మన ఇండియాలో ప్లాంట్ నిర్మించాలనే ఆలోచన ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా మన ఇండియాలో ఈ 4150 కోట్లు ఇన్వెస్ట్ చేసి ప్లాంట్ అనేది నిర్మించుకుంటారు. ఇక్కడే వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకుని ఇక్కడే సేల్ చేసుకుంటారు. రీసెంట్గానే విన్ఫాస్ట్ అనే వియట్నాంకి చెందిన కంపెనీ తమిళనాడులో ప్లాంట్ని అయితే స్టార్ట్ చేసింది. రానున్న 3 ఇయర్స్లో వాళ్ళ ప్లాంట్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఇక్కడే వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ తయారవుతాయి, ఇక్కడే వాళ్ళైతే సేల్ చేసుకుంటారు. సో ఇలా గ్లోబల్ కంపెనీస్కి ఖచ్చితంగా ఈ పాలసీ అనేది యూజ్ అవుతుంది. అండ్ దీనివల్ల మన ఇండియన్ గవర్నమెంట్కి కూడా చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ని మన ఇండియాలో ఎంకరేజ్ చేసిన వాళ్ళైతే అవుతారు. మెయిన్గా ఫస్ట్ ఈ పాలసీలో లాభపడేది టెస్లా అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదైతే మన ఇండియన్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ ఇచ్చారో అది ఇప్పుడు నెరవేరింది. సో సూన్ టెస్లాని మన ఇండియాలోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ తర్వాత లాభపడేది ఇండియాలో ఉన్న యంగ్స్టర్స్. ఈ గ్లోబల్ కంపెనీస్ అన్ని మన ఇండియాలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ని కనుక సెటప్ చేస్తే సుమారుగా 4 లక్షల వరకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అంటే జాబ్స్ లేకుండా ఎవరైతే డిగ్రీలు పూర్తి చేస్తున్నారో వాళ్ళ ఖచ్చితంగా ఈ కంపెనీస్లో జాబ్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత లాభపడేది కన్జ్యూమర్. ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ కార్స్ మార్కెట్లో ఆప్షన్స్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. కాంపిటీషన్ కనుక ఇంక్రీజ్ అవుతే ఖచ్చితంగా వాళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ని అగ్రెసివ్ ప్రైజింగ్లో మార్కెట్లోకి అయితే లాంచ్ చేస్తారు. సో ఎండ్ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో మంచి క్వాలిటీ ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ అయితే లభిస్తాయి. సో ఇలా సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన ఈ కొత్త స్కీమ్ వల్ల అటు కంపెనీస్, ఇటు గవర్నమెంట్, లాస్ట్లో కన్జ్యూమర్స్, సో ఈ ముగ్గురు లాభపడతారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క మార్కెట్ అనేది ఇండియాలో ఖచ్చితంగా పెరుగుతుంది. బట్ ఈ రూల్ని ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారంటే ఎలక్షన్స్. మీ అందరికీ తెలుసు త్వరలోనే లోక్సభ ఎలక్షన్స్ అనేవి రానున్నాయి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే డైరెక్ట్గా చెప్పేశారు. సో గత 10 సంవత్సరాల్లో ఈ మోడీ గవర్నమెంట్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ని చాలా ఎంకరేజ్ చేసింది. ఈ రానున్న లోక్సభ ఎలక్షన్స్లో మీరు మళ్ళీ ఆ పార్టీని గెలిపిస్తే కనుక రానున్న 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీని అండ్ సోలార్ ఇండస్ట్రీని ఖచ్చితంగా వీళ్ళు డెవలప్ చేస్తామని పిఎం నరేంద్ర మోడీ గారు అయితే చెప్పారు. సో ఇవన్నీ ఎలక్షన్ స్టంట్స్ అనే చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు హోల్లో పెట్టిన ఈ పాలసీని ఇప్పుడు అన్ని కంపెనీస్కి ఇచ్చారంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ యొక్క ప్రభావమే. సో ఇదన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా లాంచ్ చేసిన స్కీమ్ యొక్క డీటెయిల్స్ అయితే. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. సో ఈ వీడియోకి ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.